ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. సో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు క్రిమినల్ లేయర్కి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక అప్డేట్. ఇందుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో దళిత గిరిజనుల రిజర్వేషన్లో క్రిమినల్ లేయర్ సంబంధించి తీసుకురావాలని ఎస్సీ ఓబీసీ వర్గాలకు చెందినటువంటి పిటిషనర్ సుప్రీంకోర్టులో అయితే వాదన చేశారనమాట. సో దాఖలు చేశారు. ఇందులో వచ్చేసి రిజర్వేషన్లు పొందే వర్గాలు ఆర్థికంగా నిలదొక్కున్న వారే లబ్ధి పొందడం వల్ల అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి ఎదిగే అవకాశం రావడం లేదని చెప్పేసి పిటిషనర్లు అయితే చెప్పడం జరిగింది. అందరికీ సమానమైన న్యాయపరమైన రిజర్వేషన్ దక్కాలంటే విధానాలు తీసుకురావాలని వారు కోరడం జరిగింది. ఇక ఓబీసీల మాదిరిగా ఆదాయంలో ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ విషయంపైన అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అయితే ఆదేశించిందనమాట. గత ఏడాది సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ తీర్పులో క్రిమినల్ లేయర్ అంటే ఇందులో వచ్చేసి వర్తింపజేయాలని సూచించింది. ఇక్కడ కోర్టును ఎస్సీ ఉపవర్గీకరణ అడిగితే ఉపవర్గీకరణతో పాటు క్రిమినల్ లేయర్ అనేటువంటి కత్తి అనేది మెడపై వేలాడదీసిందని. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపవర్గీకరణ చేయడానికి నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సైతం క్రిమినల్ లేయర్ను సిఫారసు అయితే చేయడం జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీలకు సంపన్న శ్రేణి కింద వర్గీకరించడం వల్ల ఆయా వర్గాల్లో రిజర్వేషన్ల పైన ప్రభావం పడనుంది. ఆ కులాలలో అంతర్గత కలహాలు సృష్టించే ప్రమాదం ఉందని దళిత మేధావులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక క్రిమినల్ లేయర్ పరిధిలో ఓబీసీలు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో వెనుకబాటుతనం ఆధారంగా 27% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఇవి ఆర్థిక స్థితిగతులను అనుసంధించారన్నమాట. 1992 ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో ఇతర వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఓబీసీ 27% కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుందని తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో మొత్తం రిజర్వేషన్ 50% కోటా అనేది ముఖ్యంగా పరిమితి అయితే విధించింది. దీంతో కొన్ని రాష్ట్రాల క్రిమినల్ లేయర్ ఉనికిని తిరస్కరించాయి. అయినప్పటికీ 2006లో సుప్రీంకోర్టు ధృవీకరించింది. అప్పుడే ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమినల్ లేయర్ విస్తరించడంపై ఆలోచించారన్నమాట. రిజర్వేషన్లు ముఖ్యంగా సామాజిక వివక్ష పోలేదు. నేటి ఆధునిక యుగంలో ఇప్పటికీ దళిత ఉద్యోగి అగ్ర కులాల ఉద్యోగి మధ్య వివక్షత అయితే నేటిగా కనబడుతుంది. ఆర్థికంగా సమానమైనప్పటికీ సామాజిక వివక్షత అయితే తొలగలేదు. ఇది ఒక క్లర్క్ స్థాయి ఉద్యోగం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అయితే ఇలాగే కొనసాగుతుంది. దళితులు బాగా చదివి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇల్లు అద్దెకి అడిగినప్పుడు వివాహ విషయానికి కులానికి ప్రాముఖ్యత అయితే ఇస్తున్నారన్నమాట. దళిత గిరిజనులు రాజకీయ నాయకుల వివక్షత తప్పడం లేదు. ఇంకా కులం పేరుతో దాడులు అవమానాలు అయితే జరుగుతున్నాయన్నమాట. మరోవైపు క్లర్కు కానిస్టేబుల్ టీచర్ వంటి చిరు ఉద్యోగులు సైతం ఈ క్రిమినల్ లేయర్ వర్తించడం వలన తక్కువ ర్యాంకు ఉద్యోగులు పిల్లలు రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఇప్పటివరకు అట్టడుగు అణగారిన వర్గాల్లో సాంస్కృతిక సామాజిక రాజకీయ చైతన్యం కల్పించింది ఈ క్రిమినల్ లేయర్. ఉద్యోగస్తులే వర్గాలు క్రిమినల్ లేయర్ సంబంధించి వలన విద్యావంతునికి అదేవిధంగా ఉద్యోగస్తులకు మధ్య చిచ్చు మొదలవుతుందని, ఇందులో అగ్రకులాల రాజకీయాలు చొరబడి మరింత సామాజిక వైషమ్యాలు రెచ్చగొడతారని చెప్పేసి సో మొత్తం మీద ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. దీనిపైన సో ప్రభుత్వానికైతే గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ విషయం పైన అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వాన్ని అయితే ఆదేశించడం జరిగిందనమాట, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి.